నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అభ్యుదయ రచయిత, బహుజన ఉద్యమకారుడు, అనేక విప్లవ కవితలు, విప్లవ గీతాలు రచించి ఎందరినో స్ఫూర్తిదాయకం చేసినటువంటి కవి, యువకగా ప్రసిద్ధుడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కలేకూరి ప్రసాద్గా అందరికీ తెలిసినటువంటి వాడు. నేను ఎగిరే ధిక్కార పతాకాన్ని, నా కోసం కన్నీరు కార్చకండి, నన్ను నగరం నడుబొడ్డున కన్నం చేయండి, జీవన రవళిని వినిపించేటటువంటి వనాన్నై వికసిస్తాను. నా శవాన్ని దేశం ముఖచిత్రంగా వేయండి అంటాడు. చాలా స్పష్టంగా ఒక ఆవేదన నుంచి పుట్టుకొచ్చినటువంటి కవిత్వం ఆయనది. అణిచివేతకు గురైనటువంటి వ్యక్తులను స్వయంగా చూసినవాడు. ఆయన పెరిగిన కంచికచర్లలో కోటేశ్ అనేటువంటి ఒక వ్యక్తిని దొంగతనం, ఒక బాలుడిని, అంటే అటు యువకుడు కానివాడిని ఇటు బాలుడు కానివాడిని అత్యంత నిర్దాక్షిణ్యంగా చెట్టుకు కట్టేసి చంపేసినటువంటి ఘటనని స్వయంగా చూసి స్ఫూర్తి పొందినటువంటి వాడు. కొంతకాలం విప్లవ రచయితల ఉద్యమంలోనూ అట్లాగే విప్లవ పందాలను నడిచినా అక్కడ కూడా సామాజిక వర్గ వ్యత్యాసాలు ఉండటాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి బహుజన ఉద్యమాల్లో క్రియాశీలకమై బహుజన ఉద్యమాలని చైతన్యపరిచే ప్రయత్నం చేశాడు. కలేకూరి ప్రసాద్ ఎంతగా ఆలోచనాపరుడో, ఎంతగా సామాజిక వాదు, ఎంతగా కుల మత రహిత సమాజం ఉండాలనేటువంటి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడిచాడో, అదే సమయంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం సంస్కరణోద్యమాన్ని నడిపి అనేక బానిస జీవితాలకు విముక్తినిచ్చినటువంటి క్రీస్తును కూడా అంతగా నమ్మేవాడు. ఈ విషయం చాలామంది ప్రస్తావించాల్సినటువంటి విషయం. బైబిల్ని తిరగరాయాల్సిన అవసరం ఉందని చెప్పి అన్నవాడు కలేకూరి ప్రసాద్. అంటే ఆయన మీద అటు విప్లవోద్యమం, ఇటు అభ్యుదయ సాహిత్యం, అంబేద్కరు, అలాగే తొలి తరం వేల సంవత్సరాల నాటి విప్లవకారుడు, అలాగే ఒక మార్గం చూపినటువంటి వ్యక్తి క్రీస్తుని కూడా అనుసరించినటువంటి వాడు. చాలా పాటలు మనం గమనించినప్పుడు ఆది ఆంధ్ర క్రైస్తవ గీతాలకు అనుకరణగా ఆయన రాసి ఉంటాడు. కలేకూరి ప్రసాద్ యొక్క సాహిత్యాన్ని పదిలపరచాలి, ఆయన సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన పేరిట